తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ సీట్ కు భలే డిమాండ్ ఉంది. ఇక్కడ పనిచేసేందుకు అధికారులు పోటీ పడుతున్నారు. సీట్ కోసం తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పలు ఆరోపణలు వెలువెత్తున్నాయి. సీట్ కోసం ఎంతైనా ఇస్తామని అధికారులు ముందుకొస్తున్నట్టు తెలిసింది. ఈ విషయంపై కొందరు అధికారులు ప్రజాప్రతినిధులను కలిస్తే ఎంత ఇస్తావు అని అడిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంత ఇవ్వడానికైనా సిద్ధమేనని ఇద్దరు అధికారులు వారితో చెప్పినట్లుగా సమాచారం. ఎంక్వైరీ ఆర్డర్ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా ఈరోజు ఇన్ఫర్మేషన్ పెట్టి రావడం జరిగింది. ఇప్పుడు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ గారు చేసినటువంటి రిజిస్ట్రేషన్ రిపీట్ చేయడం, తర్వాత ఈ కార్యాలయంలో వదిలిపెట్టిన సేవలు విషయాన్ని చేయాలి. తర్వాత ఏదైనా డిఫిషియన్సీ చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ సౌకర్యవంతంగా ఉండేటువంటి విధానాన్ని ఇక్కడ మనం అవలంబిస్తున్నాము. బట్ ఇక్కడ కొన్ని విషయంలో కొంతమంది అసౌకర్యం కలుగుతున్నట్టుగా మనం దృష్టికి వచ్చింది. కాబట్టి ఆ విధంగా మేము ఇవన్నీ వెరిఫై చేసి ఒకసారిగా ఇటీవల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సబ్మిషన్ చేసినటువంటి దస్తావేజులన్నింటినీ కూలంకుషంగా ఈరోజు జిల్లా రిజిస్ట్రార్ గారు, తర్వాత మా డిఐజీ గారు మేము అందరూ స్కీమ్గా ఏర్పడి వెరిఫికేషన్ చేస్తున్నాము. కూడా వెరిఫికేషన్ జరుగుతుంది. అయితే రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న 2 పోస్టులు ఖాళీ ఉండడంతో ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ఒకరు 2 కోట్లు అయినా ఇస్తానని కుటుంబ నాయకుడికి చెప్పినట్లు కార్యాలయంలోని సిబ్బంది చర్చించుకుంటున్నారు. మండలంలో అనేక పరిశ్రమలు, విద్యా సంస్థలు, అంతర్జాతీయ విమానాశ్రయం ఉండడంతో ఇక్కడ రిజిస్ట్రేషన్లు భారీ సంఖ్యలోనే జరుగుతాయి. అటు జాతీయ రహదారి ఆనుకొని ఉండడంతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు ఇక్కడ పనిచేసే అధికారులు, సిబ్బంది కొందరు మామూలు తీసుకుంటారనే ఆరోపణలున్నాయి. ట్రాన్సాక్షన్లో 1-2% డిమాండ్ చేసి తీసుకుంటారనే టాక్ ఉంది. అయితే ఇక్కడ ఉద్యోగం లాభసాటిగా ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. దీంతో నువ్వా నేనా అని పోటీ పడుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ పదవి కోసం ఎంతైనా ఇచ్చుకునేందుకు పలువురు అధికారులు ముందుకు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.